దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనలు 84వ కీర్తన 11వ చరణం. కోరహు కుమారులు ఈ మాటలు అనడం మనం చూస్తున్నాం. అలాగే మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, దావీదు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు ఆయన తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను అని ఈ భాగంలో మనకు కనబడుతుంది. దావీదు దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తించారు కనుకనే అతడు బహుగా అభివృద్ధిని, ఆశీర్వాదమును, శాశ్వత కృపను పొందుకున్నట్లుగా బైబిల్లో మనము చూడగలం. మనము కూడా యథార్థముగా జీవించినట్లయితే దేవుడు అనేకమైన మేలులు, ఆశీర్వాదములు మనకు కలుగచేస్తారు. ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుని ద్వారా అత్యధికమైన మేలులు పొందుకొని ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున దావీదు యథార్థముగా నడుచుకునుటను బట్టి అతనిని మీరు బహుగా ఆశీర్వదించారు. అనేకమైన మేలులను అనుగ్రహించి, అభివృద్ధినిచ్చి, కృపను అనుగ్రహించి, అనేకమైన జయములను మీరు దయచేశారు. మా వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేకమైన కార్యాలు మాకు మీరు అనుగ్రహించండి. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచి వారి కుటుంబాలను సమృద్ధిగా మీరు ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.